పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఎలక్షన్ డ్యూటీ పడిన వారు పోస్టల్ బ్యాలెట్ కొరకు ఫామ్ 12ని రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఇవ్వవలసి ఉంటుంది. దాదాపుగా ఈ ఫామ్ 12 అనేది మన యొక్క ఆర్డర్ కాపీతో పాటే మనకి ఈ ఫామ్ 12 ఇస్తున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే మనమే ఈ ఫామ్ 12ని మనం ఆర్ఓ గారికి ఇవ్వవలసి ఉంటుంది. ఈ ఫామ్ 12లో ఏముంటాయంటే ఇక్కడ 2 వద్ద రిటర్నింగ్ ఆఫీసర్ గారి యొక్క అడ్రస్ ఇస్తాము. నెక్స్ట్ ఇక్కడ మన యొక్క అసెంబ్లీకి సంబంధించి ఆ నంబరు నేమ్ ఇస్తాము. అంటే మన యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నంబరు నేమ్ ఇక్కడ రాస్తాము. నెక్స్ట్ మన ఎపిక్ కార్డు అంటే ఓటర్ ఐడి కార్డుకి సంబంధించి మన యొక్క సీరియల్ నెంబరు, అదేవిధంగా పార్టీ నెంబరు, ఇవి రెండు మనం ఆన్లైన్లో చెక్ చేసుకొని ఆ లేటెస్ట్ సీరియల్ నెంబరు, పార్టీ నెంబర్ ఇక్కడ వేయాలి. అదేవిధంగా ఇక్కడ మన యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఆ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నెంబరు నేమ్ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ మన యొక్క అడ్రస్, ప్లేస్, డేటు, ఇక్కడ మన యొక్క సిగ్నేచర్ రాయాలి. ఈ విధంగా ఫామ్ 12 ఉంటుంది. ఈ ఫామ్ 12ని మనం ఆర్ఓ గారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఫామ్ 12తో పాటు మన యొక్క ఎలక్షన్ ఆర్డర్ కాపీని, అదేవిధంగా మన యొక్క ఓటర్ ఐడి కార్డును కూడా మనం ఇవ్వవలసి ఉంటుంది. ఆర్ఓ గారు ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయడానికి ఒక ఫెసిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేస్తారు. ఆ సెంటరు, ఆ వెన్యూ ఏంటనేది కూడా ఆర్ఓ గారు మనకి తెలియజేస్తారు. ఆ ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద మాత్రమే మనం వెళ్ళి అక్కడ ఓటు అనేది వేయాల్సి ఉంటుంది. అలా ఆర్ఓ గారు ఆ పోస్టల్ బ్యాలెట్ వేయడానికి మనకు ఒక ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత మనం అక్కడికి వెళ్తే మనకి ఆర్ఓ గారు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 5 రకాల పత్రాలను మనకి ఇస్తారు. దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి ఫామ్ 13A డిక్లరేషన్. ఇది ఒక ఫామ్ అనమాట. ఈ డిక్లరేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది కూడా చూపిస్తాను. నెక్స్ట్ రెండోది వచ్చేసరికి ఫామ్ 13B. దీనిని మనం కవర్ ఏ అంటాం. అంటే ఇది ఒక కవర్ రూపంలో ఉండే ఒక ఫామ్ అనమాట. అంటే ఇది ఒక ఫామ్ రూపంలో ఉండదు, కవర్ రూపంలో ఉంటుంది. దీనిని కవర్ ఏ అంటాము. మూడోది వచ్చేసరికి ఫామ్ 13C. ఈ ఫామ్ కూడా కవర్ రూపంలో ఉంటుంది. దీనిని మనం కవర్ బి అంటాము. నాలుగోది వచ్చేసరికి ఫామ్ 13D. దీంట్లో మనకి సూచనలు ఉంటాయి అన్నమాట, జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, బ్యాలెట్ పేపర్స్ ఇస్తారు. అసెంబ్లీకి, పార్లమెంట్కి మనకి విడివిడిగా బ్యాలెట్ పేపర్స్ ఇస్తారు. ఈ విధంగా ఆర్ఓ గారు ఆ ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద ఆ పోస్టల్ బ్యాలెట్ ఓటర్స్ అందరికీ ఈ ఫామ్స్ని మనకు అందజేస్తారు. ఇప్పుడు వీటన్నిటి గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఫామ్ 13A. ఇది డిక్లరేషన్ ఫామ్ అన్నమాట. ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీంట్లో ఇక్కడ మన యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నెంబరు, పేరు రాయాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు కదా, ఆ పోస్టల్ బ్యాలెట్ మీద ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్ని ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ కంపల్సరీగా సిగ్నేచర్ చేసి ఉండాలి. అదేవిధంగా ఇక్కడ డేటు, మన యొక్క అడ్రస్ రాస్తాము. నెక్స్ట్ ఇక్కడ అటెస్టేషన్ ఆఫ్ సిగ్నేచర్. మనం గెజిటెడ్ ఆఫీసర్ చేత మనం అటెస్టేషన్ అనేది చేయించాల్సి ఉంటుంది. ఆ ఫెసిలిటేషన్ సెంటర్ వద్దే మనకి గెజిటెడ్ ఆఫీసర్స్ అవైలబుల్గా ఉంటారు. నో ప్రాబ్లం, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడే గెజిటెడ్ ఆఫీసర్స్ ఉంటారు. ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్ చేత సిగ్నేచర్ చేయించాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మన యొక్క పేరు రాస్తాము. ఈ విధంగా ఈ డిక్లరేషన్ లో బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ కానీ, మన యొక్క సిగ్నేచర్ కానీ, గెజిటెడ్ ఆఫీసర్ యొక్క సిగ్నేచర్ కానీ లేకపోతే ఇది వ్యాలిడ్ అవ్వదు. నెక్స్ట్ రెండోది వచ్చేసరికి ఫామ్ 13B. ఇది కవర్ ఏ అంటాము. ఇది ఒక కవర్ అన్నమాట. ఈ విధంగా ఫామ్ 13B కవర్ ఉంటుంది. దీనిని కవర్ ఏ అంటాము. దీంట్లో ఇక్కడ 2 వద్ద రిటర్నింగ్ ఆఫీసర్ గారి యొక్క అడ్రస్ ఇక్కడ రాస్తాము. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి సీరియల్ నెంబర్ కూడా ఇక్కడ కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కవర్ మీద మనం ఎలాంటి సిగ్నేచర్స్ అనేవి చేయమన్నమాట. అంటే ఇక్కడ మన యొక్క సైన్లు ఈ కవర్ ఏ మీద ఉండకూడదు. ఓన్లీ ఇక్కడ ఆర్ఓ గారి యొక్క అడ్రస్, పోస్టల్ బ్యాలెట్, సీరియల్ నెంబర్ ఇక్కడ ఉన్నట్లు మాత్రమే మనం ఫిల్ చేయాలి. అదేవిధంగా ఈ కవర్ ఏలో మనం ఏమి ఉంచుతామంటే బ్యాలెట్ పేపర్ ఉంచుతాం. బ్యాలెట్ పేపర్ ఉంచేసేసి సీల్ చేస్తాము. కంపల్సరీగా ఈ కవర్ ఏని మనం సీల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ కవర్ ఏలో ఓన్లీ బ్యాలెట్ పేపర్ను మాత్రమే ఉంచాలి, ఇంకేమీ ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి ఫామ్ 13C. దీనిని మనం కవర్ బి అంటాం. ఇది కూడా కవర్ రూపంలో ఉండే ఒక ఫామ్ అనమాట. ఇప్పుడు ఈ కవర్ బి గురించి చూద్దాం. ఈ కవర్ బిలో ఏమి ఉంచుతారంటే ఇందాక మనం కవర్ ఏ చూసాం కదా, ఈ కవర్ ఏలో మనం బ్యాలెట్ పేపర్ ఉంచుతాం. ఈ కవర్ ఏ మొత్తాన్ని తీసుకువచ్చి ఈ కవర్ బిలో ఫోల్డ్ చేసి లోపల ఉంచుతాం. అదేవిధంగా ఇందాక మనం ఫామ్ 13A డిక్లరేషన్ చూసాం కదా, దీనిని కూడా ఫోల్డ్ చేసి ఈ కవర్ బిలో ఉంచుతాం. కాబట్టి ఈ కవర్ బిలో మనం 2 రకాల వాటిని ఉంచుతాం. అవేంటంటే ఫామ్ 13A డిక్లరేషన్ని, అదేవిధంగా ఫామ్ 13B
అంటే ఇది కవర్ ఏ, దీంట్లో బ్యాలెట్ పేపర్ ఉంటుంది. ఇవి రెండింటిని విడివిడిగానే పెట్టాలి. ఈ కవర్ ఏలో ఓన్లీ బ్యాలెట్ పేపర్ మాత్రమే ఉండాలి. దీనిని ఫోల్డ్ చేసి కవర్ బిలో పెడతాము. అదేవిధంగా ఈ డిక్లరేషన్ కూడా ఫోల్డ్ చేసి కవర్ బిలో పెడతాము. అంతేకాని ఈ డిక్లరేషన్ని తీసుకొచ్చి కవర్ ఏలో వేయకూడదు. కవర్ ఏలో ఓన్లీ బ్యాలెట్ పేపర్ మాత్రమే ఉండాలి. ఈ కవర్ ఏని ఈ డిక్లరేషన్ని రెండింటిని తీసుకొచ్చేసేసి కవర్ బిలో ఉంచుతాము. ఈ కవర్ బిని కూడా సీల్ చేస్తాము. నెక్స్ట్ ఈ కవర్ బిపై కంపల్సరీగా సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన యొక్క సిగ్నేచర్ని కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ కవర్ బిని ఓపెన్ చేసినప్పుడు దీంట్లో డిక్లరేషన్ కనుక లేకపోతే ఓటుని పరిగణలోకి తీసుకోరు. అంటే ఒక కవర్ ఏని మాత్రమే ఉంచేసేసి డిక్లరేషన్ పెట్టలేదనుకోండి, మన ఓటు అనేది ఇన్వాలిడ్ అయిపోతుంది. కాబట్టి కంపల్సరీగా ఈ కవర్ బిలో డిక్లరేషన్ ఉండాలి. అదేవిధంగా కవర్ ఏ కూడా ఉండాలి. ఇవి రెండు ఉంటేనే మన యొక్క ఓటు అనేది వ్యాలిడ్ అవుతుంది. అదేవిధంగా ఈ కవర్ బిపై మన యొక్క సిగ్నేచర్ ఉండాలి, ఆర్ఓ గారి యొక్క అడ్రస్ ఉండాలి. ఇక నెక్స్ట్ బ్యాలెట్ పేపర్ వచ్చేసరికి శాంపిల్ బ్యాలెట్ పేపర్ ఈ విధంగా ఉంటుందన్నమాట. దీంట్లో మనం ఓటు వేసేటప్పుడు మనం ఏ అభ్యర్థికి అయితే మనం ఓటు వేయాలనుకుంటున్నామో ఆ అభ్యర్థికి ఆ పక్కన, అంటే ఆ అభ్యర్థి పేరు పక్కన మనం రైట్ మార్క్ చేయవచ్చు. అంతేకాని ఈ పోస్టల్ బ్యాలెట్ మీద మనం ఎలాంటి సిగ్నేచర్స్ చేయకూడదు, ఇంకా ఎలాంటి గుర్తులు పెట్టకూడదు, మన వివరాలు కూడా ఈ బ్యాలెట్ పేపర్ మీద ఇవ్వకూడదు. అలా మన యొక్క సిగ్నేచర్ చేసిన వేరే మనకు సంబంధించి వివరాలు ఏమైనా రాసినా సరే ఈ బ్యాలెట్ ఓట్ అనేది ఇన్వాలిడ్ అయిపోతుంది. కాబట్టి దీంట్లో మనం ఏ అభ్యర్థికి అయితే ఓటు వేయాలనుకుంటున్నామో ఆ అభ్యర్థి పక్కన రైట్ మార్క్ పెట్టండి చాలు, ఇంకా ఏమీ చేయకూడదు అనమాట. కాబట్టి ఈ విధంగా ఈ ఫామ్ 13A డిక్లరేషన్ని, అదేవిధంగా కవర్ ఏని, కవర్ బిని, ఈ ఇన్స్ట్రక్షన్స్ని ఇవన్నీ కూడా, అంటే ఈ బ్యాలెట్ పేపర్ వీటన్నిటిని కూడా మనకి ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తారో అక్కడ ఆర్ఓ గారు ఎవరెవరైతే ఫామ్ 12ని ఇచ్చారో వారందరికీ ఈ 5 రకాల ఫామ్స్ అనేవి ఇచ్చేసేసి ఆ ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద మనం బ్యాలెట్ ఓట్ని మనం వేయవచ్చు.